హలో ఫ్రెండ్స్, నమస్తే. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాలకు డిలిమిటేషన్లో అన్యాయం జరుగుతుందని ఒక సమావేశం నిర్వహించారు. దక్షిణాదికి చెందిన అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ముఖ్యంగా కర్ణాటక నుండి డిప్యూటీ సీఎం, తమిళనాడు, కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటుగా పంజాబ్ ముఖ్యమంత్రి కూడా ఇందులో హాజరయ్యారు. ఈ సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ ఖచ్చితంగా డిలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, ఈ దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాళ్ళు డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని బహిరంగంగానే బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా డిలిమిటేషన్ మీద మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఈ వీడియోలో చర్చిద్దాము. ముఖ్యంగా డిలిమిటేషన్ ప్రకారం గతంలో కూడా డిలిమిటేషన్ ప్రక్రియ చేశారు. భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేస్తారు. 1951, దాని తర్వాత 61, 71, అది ఆ విధంగా ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు, జనాభా వివరాలను సేకరిస్తున్నారు. అదేవిధంగా 61, 71లో నిర్వహించిన జనాభా లెక్కల్లో కూడా భారతదేశంలో ఉండే పార్లమెంట్తో పాటు అసెంబ్లీ స్థానాలకు డిలిమిటేషన్ చేశారు. ప్రతి 10 సంవత్సరాలకు జనాభా పెరుగుదల ఆధారంగా అక్కడ ఉండే పాపులేషన్ని బట్టేసి డిలిమిటేషన్ అయితే చేశారు. కానీ 1971 తర్వాత ఏం జరిగిందంటే, డిలిమిటేషన్ చేస్తే అప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలు చేయడం, ఉత్తరాది రాష్ట్రాల వారు జనాభా నియంత్రణను కొంతవరకు లిబరల్గా వదిలేయడం, జనాభా పెరుగుదల భారీ స్థాయిలో ఉండడంతో అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం 25 సంవత్సరాల పాటు ఈ డిలిమిటేషన్ను వాయిదా వేశారు. దాని తర్వాత వాజ్పేయి ప్రభుత్వం కూడా మరో 25 సంవత్సరాల పాటు ఈ డిలిమిటేషన్ మీద బ్యాన్ పెట్టారు. అంటే 2026లో మళ్ళీ ఒకసారి డిలిమిటేషన్ మీద చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డిలిమిటేషన్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ముఖ్యంగా చర్చించుకుంటే, ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ అనేది సాగకపోగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ చేశారు. ఇప్పటికీ ఉన్న దాని ప్రకారము, ఇప్పుడున్న జనాభా ప్రకారము డిలిమిటేషన్ చేస్తే ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాలకు దాదాపు 26-27% ప్రాతినిధ్యం, ఎంపీలలో ప్రాతినిధ్యం ఉంది. కానీ ఇప్పుడున్న జనాభా ప్రకారం అది చేస్తే మాత్రం ఖచ్చితంగా 20% కంటే తక్కువ 15-16% పడిపోయే అవకాశం ఉంది. అంటే ఇంత భారీ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాలకు తమ ప్రాధాన్యతను కోల్పోవడానికి వీరు సిద్ధంగా లేరు. ఎందుకంటే దేశ జీడిపిలో దక్షిణాది రాష్ట్రాలు దాదాపుగా 36% వాటాను కలిగి ఉన్న తక్కువ జనాభా కారణంగా తమ ప్రాతినిధ్యం తగ్గితే మాత్రం ఖచ్చితంగా దేశంలో సంతృప్తి పెరిగే అవకాశం ఉంది. దీన్ని నియంత్రించడానికి ముఖ్యంగా రెండు పాలసీలను రెండు విధానాలను మనం అమలు చేయొచ్చు. ముఖ్యంగా మొదటిది ఏంటంటే, మరో 25 సంవత్సరాల పాటు, అంటే 2059 కానీ 60 ఆ ప్రాంతం వరకు ఈ డిలిమిటేషన్ను ఆపివేయడం. అంటే అప్పటి వరకు ఇప్పటికీ మన దక్షిణాది రాష్ట్రాల జనాభా నియంత్రణ అనేది కొనసాగుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఈ మధ్యనే జనాభా స్థిరీకరణ అనేది జరుగుతుంది. ఈ జనాభా స్థిరీకరణ ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా జరిగి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఒక 25 ఇయర్స్ తర్వాత మొత్తం భారతదేశంలో జనాభా స్థిరీకరణ పెరుగుదల అనేది స్థిరంగా ఉండే అవకాశం ఉంది. సో ఆ టైంలో మనము డిలిమిటేషన్ చేస్తే ఎవరికి అన్యాయం జరగకపోవచ్చు. ఇంకో విధంగా ఏంటంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంపీ స్థానాలను పెంచాలి అనుకుంటే ఇప్పుడు ఉన్న స్థానాల ప్రకారం, ఇప్పుడున్న పర్సంటేజ్ల ప్రకారం, అంటే ఇప్పుడు మన తెలంగాణలో 17 మంది ఎంపీలు ఉన్నారు. మనకి ఎంత శాతం అయితే ఇప్పుడు 543లో ఎంత శాతం మనకు వాటా వస్తుందో ఆ శాతం వాటాతోటే మొత్తం పెరుగుదలలో మన పెరుగుదల కూడా అదే శాతంలో ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు తమిళనాడులో ఇప్పుడు ఉన్న మొత్తం 543లో ఇప్పుడు తమిళనాడు యొక్క వాటా ఎంత ఉంది, అదే వాటాలో మొత్తం పెరుగుదలలో కూడా అదే వాటాలో వాళ్ళ పెరుగుదల ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఒక 25 సంవత్సరాల పాటు దీన్ని వాయిదా వేయడం, లేదనుకుంటే ఇప్పుడు ఉన్న ప్రాతినిధ్య స్థానాల ప్రకారం అదే నిష్పత్తిలో మొత్తం స్థానాల పెరుగుదల చేసిన ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. అవి రెండు కాకుండా వేరే ఏ విధంగా చేసినా కూడా ఖచ్చితంగా భారతదేశంలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. దీన్ని మరో 25 సంవత్సరాల పాటు వాయిదా వేస్తారా, లేకుంటే దీన్నే కంటిన్యూ చేస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.